వినేటోడు ఎడ్డోడైతే చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి సామెత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి సిఐఐ సబ్మిట్కి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఈరోజు ఈ వీడియోలో నేను సిఐఐ సబ్మిట్కి సంబంధించినటువంటి 3 నిజాలని మీ ముందు పెట్టబోతున్నా. అందుకే ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడడం మాత్రమే కాదు, తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే సిఐఐ సబ్మిట్కి సంబంధించినటువంటి నిజాలు ప్రజలందరి దాకా చేరాలి కాబట్టి ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీదే. తప్పకుండా ఒక లైక్ చేయండి, వీడియో అనేది ఆటోమేటిక్గా వైరల్ అయిపోద్ది. ఇక సిఐఐ సబ్మిట్కి సంబంధించినటువంటి ఈ 3 నిజాలలో మొదటి నిజం వచ్చేసి 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆల్రెడీ మేము తీసుకొచ్చేసాము అని చెప్పేసి ఆయన పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో ఆయనే రాసుకొని ఆనందపడుతున్నాడు. ఇక ఆయన కరపత్రికలు అయితే ఆల్రెడీ 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసినాయి అన్నట్టుగా బిల్డప్లు ఇస్తున్నాయి. సరే, చంద్రబాబు నాయుడు గారు ముందు ఏం రాశారు అన్నది ఇక్కడ ఒక ట్వీట్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఈ ట్వీట్ని చూడండి. తెలుగుదేశం పార్టీ 14 నవంబర్ అంటే నిన్న పెట్టినటువంటి ట్వీట్. ప్రభుత్వం ఏర్పాటైన 12 నెలల్లోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులు తేగలిగాం. ఆల్రెడీ తేగలిగారంట 20 లక్షల కోట్ల పెట్టుబడులు. ఇది కేవలము 17 నెలల్లో అని చెప్పేసి డప్పు కొట్టుకుంటున్నారు. సరే, వాళ్ళ కరపత్రికలు ఏం రాస్తున్నాయి ఇక్కడ చూసుకుంటే ఈనాడులో ఏం రాశారా అంటే ఇక్కడ దాదాపుగా ఎన్ని కోట్లు అంటే 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆల్రెడీ తేగలిగారు అని చెప్పేసి, పెట్టుబడులు ఎంఓయూలు వచ్చాయని చెప్పేసి ఇక్కడ ఈనాడు రాస్తున్నది. ఇక్కడ మీరు చూసుకుంటే 12 లక్షల కోట్ల పెట్టుబడులు 11.92 అంటే 12 లక్షల కోట్లు అనుకోండి. ఈనాడు 12 లక్షల కోట్లు రాసిండు. సరే, మరి ఆంధ్రజ్యోతి ఊరుకుంటాడా అంటే ఆంధ్రజ్యోతి కూడా ఊరుకోడు కదా. ఆయన కూడా దాదాపుగా 12 లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూలు చేసుకున్నారని చెప్పేసి వీళ్ళు రాస్తే, ఇక్కడ ఏకంగా తేగలిగామని చెప్పేసి 20 లక్షల కోట్లు అని చెప్పేసి వీళ్ళు ట్వీట్లు పెట్టుకొని ఆనందపడుతున్నారు. నిజంగా ప్రజల్ని ఎంతలా మభ్యపెట్టడం చూడండి. ఎందుకంటే ఆల్రెడీ 2014 నుంచి 19 మధ్యలో ఇలాగే ప్రజల్ని మభ్యపెట్టారు. 5 సంవత్సరాలలో అంటే 14 నుంచి 19 మధ్యలో 19,60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అంటే ఎంఓయూలు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎంఓయూలలో ఎన్ని ఎంఓయూలు గ్రౌండ్ అని అంటే కేవలము 5.69% మాత్రమే. సిగ్గుచేటు 19,60,000 కోట్ల రూపాయల ఎంఓయూలు చేసుకొని గ్రౌండ్ అయినవి మాత్రము 5.69% మాత్రమే అంటే సిగ్గుచేటు. దాదాపుగా 1,761 ఎంఓయూలు చేసుకున్నారు 2014 నుంచి 19 మధ్యలో. గ్రౌండ్ అని 5.69% మాత్రమే. దీనికంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. సరే, అప్పుడు ప్రజల్ని మభ్యపెట్టారు, మళ్ళీ ఇప్పుడు ప్రజల్ని మభ్యపెడుతున్నారు, మళ్ళీ ప్రజలు మభ్యపోతున్నారు. ఇది ఎలాగ జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో మనమందరము మభ్య పెడుతుంటే మభ్యపోవడానికి రెడీగా ఉంటాం. ప్రతిసారి మన దగ్గర జరిగేటటువంటి విషయం ఇదే. ఒక వ్యక్తి మోసం చేస్తే మళ్ళీ మోసపోవడానికి మనం సిద్ధంగా ఉంటాం. ఇదే మన దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ. ఇక ఇది మొదటి అంశం. ఇక రెండో అంశం గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. నిన్న ఒక ట్వీట్ పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ ట్వీట్ని కొంచెం జాగ్రత్తగా చూస్తే ఆంధ్రప్రదేశ్లోని ఎందుకు పెట్టుబడులు పెట్టాలి అని అడుగుతున్న వారికి 3 కారణాలు చెబుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టుబడి పెట్టాలంటే 3 కారణాలు ఉన్నాయంటబ్బా. ఏంటా 3 కారణాలు అంటే మొదటిది లీడర్షిప్, రెండోది స్పీడ్, మూడవది డబుల్ ఇంజన్ అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ 3 కారణాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టండి అంటున్నారు. తప్పకుండా ఒక తెలుగువాడిగా నా రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు ఎవరన్నా అంటే నేను గర్వపడాలి, ఆనందపడాలి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరన్నా పెట్టుబడి పెడితే నిజంగా అవసరమైతే వాళ్ళ కాలు ముక్కమన్నా కూడా రెడీగా ఉంటాం. రాష్ట్రం బాగుపడుతుంది అంటే అంతకన్నా ఇంకేం కావాలి. కానీ వీళ్ళు చెప్తున్న 3 కారణాలు చూస్తుంటే నవ్వొస్తుంది. లీడర్షిప్ అని చెప్పేసి మొదటి కారణం చెప్పారు. వాట్ లీడర్షిప్ అండి? వాట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ ఒకసారి చెప్పండి. మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలని కాపాడుకోలేని లీడర్షిప్పా? జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులకి, పేద ప్రజలకి అందుబాటులో ఉండాలి అని చెప్పేసి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మీరు ఆ 17 మెడికల్ కాలేజీలని తీసుకెళ్ళి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెడుతున్నటువంటి వ్యక్తి మీరు లీడర్షిప్ గురించి మాట్లాడుతుంటే మాలాంటి వాళ్ళం విని చప్పట్లు కొడుతున్నాం.
దీనికంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? మీరు లీడర్షిప్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నారా? లీడర్షిప్ క్వాలిటీ అంటే పేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించే 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాడు. మీ జీవితంలో, మీ జీవిత కాలంలో 47 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఒక కాలేజీ తీసుకొచ్చినటువంటి పాపానికి పోలేదు. సరే, నెక్స్ట్ స్పీడు. ఈ స్పీడ్ గురించి నిజంగా ఆశ్చర్యపోవాలి మనం. అంటే వీళ్ళు చెప్పినటువంటి నెక్స్ట్ అంశం స్పీడు. 6 హామీలు ఇచ్చి 17 నెలలు గడిచినా కూడా ఆ 6 హామీల గురించి అసలు మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. మీరు స్పీడ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే స్పీడ్ అని మీరు ఎప్పుడు రాసుకోవాలి? 6 హామీలు ఇచ్చినాం, అధికారంలోకి వచ్చినాం, 100 రోజుల్లో పూర్తి చేసినాం 6 హామీలు, చూసారా మేము స్పీడ్గా ఉన్నాం అని చెప్పేసి మాట్లాడుకోవాలి. 17 నెలలైనా కూడా ఎక్కడ పెట్టిన గొంగలు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అట్లాంటిది మీరు ఈరోజు స్పీడ్ గురించి మాట్లాడుకుంటుంటే మేము వినాలా? నెక్స్ట్ 3వ అంశము డబుల్ ఇంజన్ అంట. ఓడమ్మ జీవితం, డబుల్ ఇంజన్. నిజంగా ఈ డబుల్ ఇంజన్ నవ్వొస్తుంది. మనం చూసాం, మనము కొన్ని రోజుల కింద తుఫాన్ వచ్చింది. తుఫాను వచ్చి ప్రజల జీవితాలు రోడ్డున పడ్డాయి. రైతులైతే మొత్తానికి పాపం వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయింది. అట్లాంటి రైతులకి, ప్రజలకి నష్టపరిహారం ఇప్పించలేనటువంటి డబుల్ ఇంజన్ మీది. ఇక్కడ ఉన్నది ఎన్డీఏ, ఆంధ్రప్రదేశ్లో, ఢిల్లీలో ఉన్నది ఎన్డీఏ. దానికే మీరు డబుల్ ఇంజన్ అన్నారు. అంటే ఇక్కడ ఒక ఇంజన్, అక్కడ ఒక ఇంజన్. మరి ఈ డబుల్ ఇంజను పేద ప్రజలకి నష్టపరిహారం ఇప్పించడంలో ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకని ఇంత టైం పడుతుంది? ఎంత దారుణం అంటే కనీసం 900 కోట్లు ఇవ్వండి అయ్యా అని చెప్పేసి ఈరోజు అడుక్కుంటున్నటువంటి పరిస్థితులు చూస్తారు. దేనికి? మళ్ళీ మీరు డబుల్ ఇంజన్ అని చెప్పేసి పేద ప్రజల్ని మోసం చేస్తారు. ఇంతకన్నా పెద్ద మోసం ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? దయచేసి ఒకసారి ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఎందుకు పెట్టాలి అంటే, తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే మాలాంటి వాళ్ళం ఆనందపడతాం. కానీ మీరు చెప్పినటువంటి కారణాలు ఏదైతే మీకు మీరు డబ్బాలు కొట్టుకుంటున్నారో ఆ కారణాలు వింటే నవ్వొస్తుంది. అసలు మీకు సూట్ అవ్వనటువంటి కారణాలు అవి. ఇంకో విషయం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి కరెక్ట్గా సూట్ అయ్యే కారణాలు ఇవి. ఇది 2వ అంశం. ఇక 3వ అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు చూడాలి. 21 గంటల ముందు, అంటే నిన్న ఒక ట్వీట్ పెట్టారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ. ఏంటి ఆ ట్వీటు? ఈ ట్వీట్ వదిలేయండి. ఇక్కడ 20 లక్షల ఉద్యోగాలు కూడా దక్కుతాయి అని చెప్పేసి ఒక మాట అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు అనగానే మీకు ఏమైనా గుర్తొచ్చిందా? స్ట్రైక్ అయిందా? గుర్తు చేస్తా. వీరు ఇచ్చిన 6 హామీలలో మొదటి హామీ యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి. ఆల్రెడీ 7-8 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినాము, మళ్ళీ 20 లక్షల ఉద్యోగాలు కూడా దక్కుతాయి అని చెప్పేసి ఇక్కడ రాసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ ఏదైతే కంపెనీలు వస్తున్నాయో, ఈ ఎంఓయూలు అవుతున్నాయో, ఈ ఎంఓయూల వల్ల ఆల్రెడీ 20 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయని చెప్పేసి చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఈ 20 లక్షల పేరు ఇక్కడ చెప్పేసి మెల్లమెల్లగా వాళ్ళ పచ్చ మీడియాతోటి 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించేసినాం, మా బాధ్యత అయిపోయింది అని చెప్పడానికి చేస్తున్నటువంటి ఒక చిల్లర ప్రయత్నం లాగా ఉంది. ఈ ప్రయత్నాలు ఇలాగా చేస్తారా ప్రజలకి మంచి? ఇంత ఘోరమా? ఇంత నీచమా? ఈరోజు మీరు సిఐఐ సబ్మిట్ ఒకటి పెట్టారు. సరే, సిఐఐ సబ్మిట్ పెట్టారు, ఓకే. కానీ అందులో మీరు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తేగలిగాం ఆల్రెడీ అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఆ 20 లక్షల తేగలిగినటువంటి ఆ పెట్టుబడులు ఎక్కడున్నాయి? గ్రౌండ్ అయ్యాయా? ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడే వచ్చాయి ఎంఓయూలు, గ్రౌండ్ అవ్వడానికి టైం పడుతుంది అంటే 2014 నుంచి 2019 మధ్యలో గ్రౌండ్ అయ్యాయా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఈ 3 అంశాలు నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశాలు. మొదటి అంశం వచ్చేసి ఇక్కడ క్లియర్గా చెప్పాను, ఈ 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి. రెండో అంశం వచ్చేసి ఎందుకు పెట్టుబడులు పెట్టాలి అంటే వీళ్ళు చెప్పినటువంటి కారణాలు, లీడర్షిప్, స్పీడు, డబుల్ ఇంజన్. మూడో అంశము ఈ 20 లక్షల ఉద్యోగాలలో గండి కొట్టేటటువంటి ప్రయత్నం. ఈ 3 అంశాల గురించి డిస్కస్ చేద్దాం. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సిఐఐ సబ్మిట్లో ఏం చేయబోతున్నారు, ఎన్ని గ్రౌండ్ అవుతాయి అన్న విషయాన్ని పక్కన పెడితే ఎందుకని చెప్పేసి ఇంతలా మార్కెటింగ్ చేసుకుంటారు వీళ్ళని. తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ మొత్తం అదే. ఎందుకని చెప్పేసి ఇంతలా మార్కెటింగ్ చేసుకుంటున్నారు? కారణం ఏంటి? దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి. చాలా జాగ్రత్తగా మీరు ఉంటే 17 నెలల్లోనే, ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 17 నెలల కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోయింది. వ్యతిరేకత చాలా పెరిగిపోయింది.
ఈ 17 నెలల వ్యతిరేకతని, యాంటీ ఇన్కంబెన్సీని బ్యాలెన్స్ చేయాలి అంటే రాష్ట్రంలో డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి ఒక బొమ్మ వేయాలి, ఒక సినిమా చూపించాలి. అందుకే ఈ సినిమాలు చూపిస్తున్నారు. ఇది కేవలం మార్కెటింగ్లో ఒక గిమ్మిక్ మాత్రమే. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి అంశము మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం ఉందండి. ఏంటి ఆ అంశము అంటే, ఇందులో చాలా కంపెనీలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కంపెనీలే. చాలా కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఉదాహరణకి మొన్న గూగుల్ అని చెప్పేసి డేటా సెంటర్ అని చెప్పేసి ఒక పెద్ద డ్రామా చేశారు కదా. ఆ డేటా సెంటర్ నిజానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు పేరు వేరే అదాని గ్రూప్ అని ఉండే, ఇప్పుడు పేరు కొంచెం మార్చారు. అంతేకాని మొత్తానికి తీసుకొచ్చింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే చాలా కంపెనీలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా. రెన్యూ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది, రెన్యూ కంపెనీ. ఆ రెన్యూ కంపెనీ అధినేత మనకు తెలుసు సుమంత్ సిన్హా గారు. సుమంత్ సిన్హా గారు జగన్మోహన్ రెడ్డి గారు పక్క పక్కన కూర్చొని తీసుకున్నటువంటి ఫోటో అనేది ఈరోజు కూడా వైరల్ ఉంది. ఆ ఫోటోలో క్లారిటీగా ఈ రెన్యూ కంపెనీ అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అన్నటువంటి వార్తలు కూడా న్యూస్ పేపర్లో వచ్చినాయి. అట్లాంటి కంపెనీని మళ్ళీ ఇప్పుడు నేనేదో కొత్త తాళం పెట్టి ఆ తాళం చేతితో తాళం తీస్తా అంటే దాన్ని ప్రజలు నవ్వుకోరా? చాలా ఉన్నాయి కంపెనీలు ఇంకా. ఏంటి బ్రూక్ఫీల్డ్ అని, లారస్ అని, ఎన్టీపీసీ అని, బిర్లా అని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కంపెనీలు. వీటిని మళ్ళీ ఒక రిబ్బన్ కట్టి చంద్రబాబు నాయుడు గారు రిబ్బన్ అన్నది కట్ చేస్తున్నారు. నేనే తెచ్చానని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఏం అవసరం అండి, నాకు అర్థం కాదు. ఈ చేష్టలు 1995లో ప్రజలకి అప్పుడు ఈ సోషల్ మీడియా లేదు కాబట్టి, న్యూస్ పేపర్లు లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి అప్పుడు చేస్తే సరిపోయింది. కానీ ఈరోజు ప్రజల చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఇవి ఏం చేసినా నిమిషంలో మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. అట్లాంటిది మీరు ఈ పనులు చేస్తే ప్రజలకి అర్థం కాదా? ప్రజలకు తెలియదా ప్రజలకి ఎవరు ఎన్టీపీసీ తీసుకొచ్చారు? తెలియదా గూగుల్ ఎవరు తీసుకొచ్చారు? ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసు కాబట్టి మీరు దయచేసి ఈ బ్యాలెన్స్ చేసేటటువంటి కార్యక్రమం మానుకొని ప్రజలకి మంచి చేసే కార్యక్రమం అనేది చేయండి. మీరు ఇచ్చినటువంటి హామీలని ముందు అమలు చేయండి. హామీలను అమలు చేస్తారు, అందుకే మీరు అప్పులు తీసుకుంటున్నారు అని చెప్పేసి చాలామంది ఆశగా ఉన్నాం. మాలాంటి వాళ్ళం 2,17,000 కోట్ల రూపాయల అప్పు మీరు తీసుకుంటే హామీల కోసం తీసుకున్నారేమో అనుకున్నాం. కానీ మీరు ఆ హామీలను పక్కన పెట్టేసి రోజు ఒక కొత్త డ్రామా, రోజు ఒకటి దొరకకపోయినా కూడా ఆ డ్రామాలని తవ్వి మరీ తీసుకొచ్చి ఈరోజు ఈ పచ్చ మీడియాలను బిజీ చేస్తున్నారు. పచ్చ మీడియాలను బిజీ చేసేస్తున్నారు. ఇగో వీళ్ళు బిజీ. దేనికి బిజీ అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి బిజీ, ప్రజల్ని తప్పు దోవ పట్టించడానికి బిజీ. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా సింపుల్గా సిఐఐ సబ్మిట్ గురించి నేను ఈ వీడియోలో చెప్పిన, చాలా డీప్గా వెళ్ళాలంటే చాలా వీడియోలు నేను ప్లే చేయొచ్చు, డీప్గా వెళ్ళలే. ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. ప్రజలకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి ఈజీగా పెట్టాను. తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పడుతున్నాను. తప్పకుండా ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.